హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన యొక్క కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మరి మొట్టమొదటి క్లాస్ని మనము ప్రీవియస్ వీడియోతో అయితే స్టార్ట్ చేస్తామండి. ఓకేనా? మరి మనకు ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటి, ఎంత డెప్త్గా అడిగారు అనే దాన్ని బట్టి మనం చూసి దాని ప్రకారము మోడల్ పేపర్స్ని తయారు చేసుకొని ప్రతిరోజు అప్డేట్ చేసుకోవడము జరుగుతుంది. ఓకేనా? సో గైస్, మరి మన తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది సందర్భంగా ఈరోజు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అంతా కూడా శుభమే జరుగుతుంది. ఓకేనా? మన యాప్లో కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ కాస్ట్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారండి ఆఫర్లో. మీరు కూడా ఇంకా ఎవరైనా తీసుకుని వారు ఉంటే ఇప్పుడే వెంటనే తీసుకోండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ చూసినట్లయితే 2024లో మనకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. ఓకేనా? మరి ఆ పేపర్ అనాలిసిస్ అయితే ఏ విధంగా వచ్చాయి, క్వశ్చన్స్ ఏంటి అనే వివరాలు చూద్దాము. ఓకేనా? మీకు కావాలంటే ఈ పేపర్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేయొచ్చు. ఓకే? యా. క్వశ్చన్ నెంబర్ 1, ఇండియన్ హిస్టరీ అండి ఇది. అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగంగా ఉండేవి? ఆన్సర్ స్తూపాలు అండి. ఓకేనా? స్తూపాలు. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా పక్కకున్నాయి, చూడవచ్చు. నెక్స్ట్, క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతు తగ్గించబడిందని పేర్కొంది? ఓకేనా? అంటే భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని చెప్పేసి పేర్కొన్న అశోకుని యొక్క స్తూప శాసనం ఏది? ఏంటండి? రమ్మింధేయ్ స్తంభ శాసనము. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. అంతేకాకుండా క్రింద ఇచ్చినవి ఏవి సరికానివి అని అడుగుతున్నారండి. ఆప్షన్ సి తప్పండి. ఓకే. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్లను ప్రవేశపెట్టారు అన్నది తప్పండి. ఓకే, చూద్దాం. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ నమద్లను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. ఓకే. జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఇంపార్టెంట్ అండి, రెండు కూడా సరైనవి. నెక్స్ట్, ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఎవరండి? సో ఫౌతవాధ్యక్ష. ఓకే, ఫౌతవాధ్యక్ష అనేటువంటి అధికారి తునికలు కొలతలు అనేటువంటి విభాగానికి అధిపతిగా అయితే ఉండేవారు మౌర్య కాలంలో. నెక్స్ట్, వరాహమీర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? వరాహమీర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిందండి? ఖగోళ శాస్త్రం అండి. ఓకే, వరాహమీరుడు ఖగోళ శాస్త్ర సిద్ధాంతాలపై చాలా బుక్స్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది?
హర్షవర్ధనుడు వ్రాయనిది ఏంటి? కాదంబరి అనేది హర్షవర్ధనుడు రాయలేదు. ప్రియదర్శక, రత్నావళి, నాగానంద అనేటువంటి పుస్తకాలను హర్షవర్ధనుడు రాయడము జరిగింది. మీ అందరికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. మరి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయాల్సి ఉంటుంది, తెలిసిన వారంతా కూడా. ఓకే, మరి భారతదేశ చరిత్రలో చాలా గొప్ప రాజుగా పేరు పొందినటువంటి ఒక రాజుకి ప్రియదర్శి, దేవానాం ప్రియ అనేటువంటి బిరుదులు కలవండి. ఆ రాజు పేరు ఏంటి? కామెంట్ రూపంలో తెలియచండి తెలిసిన వారు. తెలియకపోతే మరి ప్రియదర్శి లేదా దేవానాం ప్రియ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది? ఓకే, పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి అంటే సరికానిది ఏంటి? దీన్ని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు అనేది తప్పండి. ఓకే, చూద్దాం. మరి ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులను ఇవ్వబడింది. ఓకే, దీన్ని మనము శాశ్వత ముందు చూద్దాం. ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. భూస్వాములు చెల్లించాల్సిన మొత్తము నిర్ణయించబడింది. శాశ్వత శిస్తు విధానము అంటామండి, పర్మనెంట్ సెటిల్మెంట్. నెక్స్ట్, క్రింది జాబితా 1 జాబితా 2తో సరిపోల్చండి అని చెప్పేసి అడిగారు. ఢిల్లీ సుల్తాన్ వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏంటి అనేది క్వశ్చన్. మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, 1 by 1 చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 2, టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ అండి. నెక్స్ట్, ఇల్తుట్మిష్ సిల్వర్ టంకా పరిచయం చేసిన వ్యక్తి ఇల్తుట్మిష్. ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదలను అభివృద్ధి చేసిన వ్యక్తి అయిన. నెక్స్ట్, శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది? ఏంటది? సార్ ఈ నౌబత్ అంటే ఎవరండి? సైన్యాధ్యక్షుడు. ఇంపార్టెంట్, సైన్య అధ్యక్షుడు. నెక్స్ట్, జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచండి. నాయకులు, తిరుగుబాటు. ఓకేనా? మరి 1857 తిరుగుబాటు భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి జాతీయ నాయకులు నాయకత్వం వహించడం అయితే జరిగిందండి. అందులో ప్రముఖులు కున్వర్ సింగ్, హజ్రత్ మహల్, నానా సాహెబ్, బఖ్త్ ఖాన్. ఓకేనా? మరి వీరు ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించారని చూసినట్లయితే మరి ముందుగా కున్వర్ సింగ్ ఏంటి? అర్రా, బీహార్. నెక్స్ట్, హజ్రత్ మహల్, ఆప్షన్ 4, లక్నో. తర్వాత నానా సాహెబ్, కాన్పూర్. బఖ్త్ ఖాన్ ఢిల్లీ నుంచి అయితే నాయకత్వం వహించడము జరిగింది. నెక్స్ట్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఎవరండి? లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ గారు అధ్యక్షత వహించడం అయితే జరిగింది. ఓకేనా? భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత మరి అతివాదులలో వీరు కూడా ఒక లాల్ బాల్ పాల్ అంటాం కదా, సో అందులో వీరు కూడా మరి లాలా లజపతి రాయ్ గారు కూడా ఉంటారు. ఓకే, మరి క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సమయంలో ఒక కానిస్టేబుల్ లాఠీ దెబ్బకు వీరు మరణించడం అయితే జరిగిందండి. ఓకే, లాలా లజపతి రాయ్ గారు. నెక్స్ట్, ఏ చట్టం మత ప్రాతిపాదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? మత ప్రాతిపాదికన ఏంటండి? మింటో మార్లే సంస్కరణ లేదా మార్లే మింటో సంస్కరణలు అనుకుని అంటారు. 1909 అండి. వీటినే మత సంస్కరణలు అనే పేరుతో పిలుస్తారు దీన్ని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. కర్ణాటిక్ యుద్ధాలు. సో పైన జతలలో ఏవి సరిపోలాయి అంటే ఏవి కరెక్ట్గా ఉన్నాయంటే 1 and 2 సరైనవి అంటే చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధము
ఐక్స్లా చాపెల్ ఒప్పందం ప్రకారము యుద్ధం ముగిసింది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధము ప్యారిస్ ఒప్పందం ప్రకారము మరి ఈ ఈ యొక్క యుద్ధం అయితే ముగిసినట్లుగా తెలుస్తుంది. 1 and 3 సరైనవి, రెండవది తప్పు. నెక్స్ట్ కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహము దీనికి సంబంధించింది. వైకోం సత్యాగ్రహం ఏంటండి? ఆలయ ప్రవేశ ఉద్యమం అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి? గోవా, డయ్యూ, డామన్ ఎప్పుడండి? 1961 గోవా విముక్తి దినోత్సవం జరుపుకుంటాం కదా. దేన్ని చేశారు మరి? ఆపరేషన్ విజయ్. సో స్వతంత్రం వచ్చిన తర్వాత 560కు పైగా సంస్థానాలు మన దేశంలో స్వతంత్రంగా ఉండేవి. ఓకేనా. మరి హైదరాబాద్ కూడా, హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా, ఓకేనా. మరి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ అదొక ప్రత్యేక ఒప్పందం ద్వారా, అదేవిధంగా ఆపరేషన్ విజయ్ ద్వారా ఓకే గోవాను, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుంచి భారతదేశంలోకి విలీనం చేయడము జరిగింది. ఇప్పుడు 1961లో. నెక్స్ట్ జాబితా 1 జాబితా 2తో జతపరచండి. ఓకే. గవర్నర్ జనరల్ సంధి, వారు కుదుర్చుకున్నటువంటి సంధి ఏంటి అనేది క్వశ్చన్. ఓకే. వారెన్ హేస్టింగ్ సల్భాయ్ సంధి, లార్డ్ హేస్టింగ్ బసేల్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హార్డింగ్ 1 లాహోర్ సంధి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏంటి? సోహా, గౌరా అనేది హరప్పా ప్రదేశం కాదండి. సుట్కా గెందర్, నెక్స్ట్ సుక్కటోడా, నెక్స్ట్ రాఖీ గర్హా, ఇవన్నీ కూడా మరి హరప్పా ప్రదేశాలు కానీ 3 తప్పు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నసత్యుల పేర్లను పేర్కొంది? ఏంటండి? ఏ శాసనము? భోగజ్గోయ్ అనేటువంటి శాసనం. నెక్స్ట్ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడలేదు? ఓకే. బాబర్ కన్వా యుద్ధం కరెక్ట్, అక్బర్ హల్దిఘట్ యుద్ధము కరెక్ట్, హుమాయూన్ బెల్గాం యుద్ధం కరెక్ట్, జహంగీర్ చౌసా యుద్ధము తప్పు. ఓకే. మొదటి 3 సరైనవి. క్రింది సంఘటనలను సరైన క్రమానుసారము జతపరచండి. ఓకే. ముందుగా చౌరీ చౌరా సంఘటన 1921. 2 గాంధీ ఇర్విన్ ఒప్పందము ఓకే 1930 టైంలో ఉంటుంది. 1931. నెక్స్ట్ 4 పూనా ఒడంబడిక 37. నెక్స్ట్ క్రిప్స్ రాయభారము 1942. సో ఈ యొక్క క్రిప్స్ రాయభారాన్నే గాంధీ గారు దివాలా తీసిన బ్యాంక్ పేరు మీదుగా చెక్కు ముందు డేట్ రాసి ఇవ్వడం అని చెప్పేసి ఒక చమత్కారాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఏ చట్టం అండి? చార్టర్ చట్టము 1833. నెక్స్ట్ భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రింది వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది? విద్య, ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని చెప్పిన వారు ఎవరండి? థామస్ జాబెల్టన్ మెకాలే. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటే తప్పుగా జతపరిచింది ఏంటి? ఓకే. సో రెండవ తప్పండి. సేవా సదన్ బెహ్రాన్జీ ఎం మలబారి. దేవ సమాజం అనే తప్పు. సేవా సమితి పండిత హరిదయానాథ్ కుంజ్రు. బహుజన సమాజము ముకుందరావు పాటిల్. ఓకే, రెండవ తప్పు. నెక్స్ట్ క్రింది వాటిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరండి? ఫ్రాన్సిస్కో డి అల్మేడా.
ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించింది? లాటరీ కమిటీ ఏంటండి? పట్టణ ప్రణాళికకు సంబంధించింది. నెక్స్ట్, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను ఎవరు స్థాపించారు? ఎవరండి? అవనీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ మారణకాండాన్ని నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? ఎవరండి? శంకరన్ నాయర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది జతలలో ఏది సరిపోలేదు అంటే తప్పుగా ఉన్నది ఏంటి? అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో జరిగింది. నెక్స్ట్, ఫరైజీ ఉద్యమం షాజీ షరియతుల్లా నాయకత్వంలో. నెక్స్ట్, అహ్మదియా ఉద్యమం మిర్జా గులాం అహ్మద్ గారి నాయకత్వంలో. నెక్స్ట్, 1850 లెక్స్లోకి చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 సరైనది. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులను పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించినటువంటి చట్టం అండి. 1850 లెక్స్లోకి చట్టము. ఇంపార్టెంట్. సో మనకు గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో 30 మార్కులు వస్తాయండి భారతదేశ చరిత్రకు సంబంధించి. ఓకేనా? 30 మార్కులకు సంబంధించినటువంటి క్లాస్ అయితే ఇప్పుడు చూడడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనము ఇండియన్ మరియు ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసిక్యూస్ అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో గైస్, ఇదండి మరి ఈ ప్రీవియస్ పేపర్. మీకు ఈ పేపర్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేయండి. దీని ప్రకారము ప్రిపేర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మోడల్ పేపర్ 1 అయితే స్టార్ట్ అవుతుందండి. సో దీని మనకు క్వశ్చన్స్ ఎలాంటి టైప్లో వచ్చాయి, ఎలా ఫ్రేమ్ కావడం జరిగింది, ఎంత హార్డ్గా ఇచ్చారు అనే దానిపైన అదేవిధంగా క్లాసెస్ అయితే ప్రతిరోజు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం అండి. ఉగాది ఆఫర్ ఉంది, వెంటనే కోర్స్ తీసుకోండి. మన యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా తెలియకపోయినా ప్రాసెస్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు లింక్ పంపిస్తాను. ఈజీగా కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.